ముందుగా మన వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఇక పరదా మూవీ స్టోరీ విషయానికి వస్తే ఒక మహిళ పెళ్లి చేసుకోవాలంటే ఆ ఊరికి ముఖం చూపకుండా పరదా ధరించే ఆచారం ఆ గ్రామంలో ఉంటుంది. ఇక అదే తరుణంలో సుబ్బు లక్ష్మి అలియాస్ మన అనుపమ పరమేశ్వరన్ తన చిన్నప్పటి నుండి స్నేహితులతో రాజేష్ రంగ్ యనియర్తో ప్రేమలో పడుతుంది. ఇక వారిద్దరి నిశ్చితార్థం కూడా జరిగిపోతుంది. ఎంగేజ్మెంట్ రోజు ముఖంపై పరదా తొలగించే సుబ్బు లక్ష్మి ఫోటో షాప్లో మ్యారేజ్పై కవర్ ఫోటో ప్రింట్ అవుతుంది. దీంతో గ్రామ కట్టుబాట్లను ఆచారాలను ఉల్లంఘించిందని ఆరోపణలు. సుబ్బారావుకు ఆత్మహత్య శిక్షను గ్రామ పెద్దలు అమలు చేస్తారు. అయితే తను ఎలాంటి తప్పు చేయలేదని ఇలాంటి తప్పుడు ప్రచారం నా మీద చేస్తున్నారని బాధపడుతుంది. ఆ ఫోటో తీసిన వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని వెతుకుతూ ధర్మశాల నుంచి వెళుతుంది. ఇక పగడ గ్రామంలో జాలికంబ ఆలయం ప్రత్యేకత ఏమిటి? ఆ ఊరిలో మహిళలు ఎందుకు పరద ధరించాలి అనే ఆచారం ఎందుకు మొదలైంది? సుబ్బలక్ష్మి పరద ఎందుకు తొలగించింది? సుబ్బు ఫోటోగ్రఫీ ఏ పరిస్థితుల్లో తీశాడు? రాజశేఖర్ నిశ్చితం ఎలాంటి పరిస్థితుల్లో ఆగిపోయింది? ధర్మశాస్త్రకు వెళ్ళడానికి సిద్ధమైన సుబ్బుకు అడ్డంగా నిలిచిన రత్న ఎవరు? ఈ చిన్న సుబ్బు ఆత్మతృప్తి పరీక్షించకుండా పరదా ఆచారాన్ని సుబ్బు ఎలా వ్యతిరేకించింది? ఊరిలో పరదా కట్టుబాట్లను ఎలా తొలగించింది అనే ప్రశ్నలకి సమాధానమే పరదా మూవీ కథ. ఇక మహిళలు చైతన్యం ప్రధాన పాయింట్తో వచ్చిన ఈ మూవీ చాలా మంచిగా చూపించారు. ప్రవీణ్ కడియాల కథను తొలి 20 నిమిషాలు అద్భుతంగా చేపట్టారు. కథలో తీసుకువెళ్లిన విధానం స్టోరీ సమస్యలు సృష్టించి తీరు కూడా బాగుంది. అయితే సమస్యలను పూర్తించకుండా అనుసరించిన స్క్రీన్ ప్లే అంతగా ఆకట్టుకోలేకపోయింది. సన్నివేశాలు కూడా బలంగా రాసుకోవడం లేదు, విఫలమయ్యాడని చెప్పవచ్చు. ఈ సినిమా ఆరంభము 20 నిమిషాల తర్వాత కథలో ఎలాంటి ఎమోషనల్ ట్విస్టులు కూడా కనిపించలేకపోయాయి. సంగీతం, దర్శకత్వ పాత్ర చేత చెప్పిన డైలాగ్స్ బాగున్నాయి, కానీ కొంతగా నిరాశ కూడా పరిచాయి. నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అనుపమ పరమేశ్వరన్ తన స్క్రీన్ మార్కును మరోసారి నిర్మించుకున్నారు. ఇప్పటి వరకు తన కెరీర్లో చేసిన పాత్రలో సుబ్బలక్ష్మి పాత్ర డిఫరెంట్గా అనిపించింది. ఈ సినిమాకు కథ పూర్తయిన తన భుజాలపై మోసి ఫుల్ ఫేవరెట్గా నడిపించాయి. ఈ సినిమాకు బలంగా మారింది. కొన్ని సీన్లలో అనుసరించే పాత్ర హైలైట్ అని చెప్పవచ్చు. మొత్తానికి ఈ సినిమా 3 రేటింగ్ ఇవ్వచ్చు అని చెప్పవచ్చు.